అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్లో చలి తీవ్రంగా ఉంది. ఇళ్లలో ఉన్నవారి పరిస్థితి ఓకే, రోడ్డున ఉన్నవారి పరిస్థితి మరీ దారుణం. ఇటువంటి వారికి అండగా నిలుస్తోంది ధాతృత ఫౌండేషన్. వారికి చలిని తట్టుకునేలా దుప్పట్లు పంపిణీ చేపట్టింది. ప్రతి సంవత్సరం ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతోంది. సమాజ సేవకు స్వామి వివేకానంద స్ఫూర్తిగా ముందుకెళతామంటోంది. సేవ చేసేందుకు ఎవరిని విరాళాలు అడగకపోవడం ఈ సంస్థ ప్రత్యేకత. అందుకు ధాతృత ఫౌండేషన్ సభ్యులు స్వచ్ఛందంగా ఇచ్చిన డబ్బుతోనే కార్యక్రమాలు చేపడుతోంది. ఈ ఫౌండేషన్ ఉన్నతాధికారుల నుంచి స్విగ్గీ డెలివరీ చేసే బాయ్స్ వరకు సభ్యులున్నారు. తాజాగా ఈ ఏడాది దుప్పట్ల పంపిణీ చేపట్టింది ధాతృత ఫౌండేషన్. కార్యక్రమంలో భాగంగా ధాతృత ఫౌండేషన్ యూత్ ఐకాన్ అవార్డులు ప్రదానం చేశారు. స్వీయ ప్రేరణతో సమాజ సేవ చేస్తున్న యువకులకు ఈ అవార్డులతో బహుకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ భరత్ కుమార్ హాజరయ్యారు. సోషల్ మీడియాలో ఫౌండేషన్ సనాతన ధర్మం, ఇతిహాసాలు ప్రచారం చేయడం అద్భుతమన్నారు. సంస్థలో స్విగ్గీ డెలివరీ బాయ్ దగ్గర నుండి అన్ని వృత్తుల నిపుణులు తమ తమ పాత్ర పోషిస్తుండడం గర్వించదగ్గ విషయమన్నారు భరత్ కుమార్. కార్యక్రమ ఫౌండేషన్ చైర్మన్ బండారు విజయలక్ష్మితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మోరల్స్ చెప్తున్నారు. హనుమంతుడి గొప్పతనం గురించి క్విజ్ లాగా చెప్తున్నారు. నేను ఇన్స్టాగ్రామ్ కొంచెం తక్కువ చూస్తూ ఉంటా. ఇన్స్టాగ్రామ్ కానీ మిగతావి కానీ అది చూసిన తర్వాత, అంటే ఇన్స్టాగ్రామ్ అంటే నాకు మంచి ఒపీనియన్ లేదు. ఏదో రీల్స్, ఏదో టైంపాస్ చూస్తూ ఉంటారు అనుకున్నా. కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా పౌరాణిక కథలు, హనుమంతుని గొప్పతనం గురించి చెప్పడం అన్నది అది చూసిన తర్వాత, ఇప్పుడు నాకు డాక్టర్ గారు చూసిన తర్వాత కూడా నాకు అనిపించింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా మంచి మెసేజ్. మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏది అని అడిగారు ఆయన. నాకు అకౌంట్ ఉంది కానీ పేరేందో కూడా నాకు తెలీదు, అంటే ఏ పేరుతో ఉందో. అకౌంట్ ఉంది, మొన్న హ్యాక్ చేస్తే తెలిసింది నాకు అకౌంట్ ఉందని. అప్పటి వరకు నాకు అకౌంట్ ఉందని తెలీదు. సో కార్తీక్ మొన్న ఆయన చూపించిన తర్వాత, 2 days బ్యాక్ చూపించిన తర్వాత, ఇన్స్టాగ్రామ్ లో మంచి కూడా ఉంది. కేవలం రీల్స్, ఏదో టిక్ టాక్లు, డ్యాన్సులు కాకుండా మంచి మెసేజ్ కూడా వెళ్తాయని నాకు ఆ తర్వాత అనిపించింది. తర్వాత ఈ 2-3 సందర్భాల్లో నేను మాట్లాడిన మాటలు కూడా ఇన్స్టాగ్రామ్ లో వేరే వాళ్ళు వైరల్ చేశారు. బీజేపీ కార్యకర్తల గొప్పతనం గురించి కానీ, లేకపోతే శాంసన్ మార్వాడి గో బ్యాక్ అన్నప్పుడు కానీ. సో నా ఒపీనియన్ మారుతోంది దాని మీద. సో ఈ చూసిన తర్వాత కూడా, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నా ఒపీనియన్ మారుతుంది. దీన్ని మంచిగా కూడా యూజ్ చేసుకోవచ్చు. కేవలం నేను వాట్సాప్లోనే యాక్టివ్ ఉంటా, ఫేస్బుక్ కూడా తక్కువ, మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సో ఐడియాలజీ ఇంతమంది మిత్రుల్ని చేసింది, కొద్దిమంది శత్రువుల్ని కూడా చేయొచ్చు. మనకు దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా ఓకే ఇత జాతీయవాద భావజాలమా. కాబట్టి మీకు తెలుసు, మీడియాలో ఎక్కువ మంది జాతీయవాద భావజాలానికి వ్యతిరేకంగా ఉంటారు. లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ ఎక్కువ ఉంటారు. సో అప్పటి వరకు దగ్గర ఉన్న వాళ్ళు శత్రువులైన సందర్భాలు చాలా మంది మిత్రులు చేసింది. సిద్ధు ఉన్నారు, తర్వాత ఇప్పుడు అనిల్ భగత్, దానిలో చూసి చాలా కొత్త కొత్త మిత్రులు అవుతున్నారు, ఎక్కడైనా అవుతున్నారు. సో ఐడియాలజీ, జాతీయవాద ఐడియాలజీతో మీరంతా కూడా బ్లాంకెట్ డ్రైవ్ చేపట్టడం చాలా గొప్పతనం. ఒక సిద్ధాంతం చాలా గొప్పదని నేను నమ్ముతా. అదేంటంటే ఇప్పటి వరకు వచ్చిన సిద్ధాంతాల్లో చాలా గొప్ప సిద్ధాంతం ఏంటంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ చెప్పిన అంత్యోదయ. అంత్యోదయ అంత్యోదయ అంటే బంతిలో చివరి ఉన్నవాడికి కూడా ఫస్ట్ బంతిలో చివరి ఉన్నవాడికి ఫలాలు అందాలి అన్నది ఇప్పటి వరకు వచ్చిన సిద్ధాంతాల్లో గొప్ప సిద్ధాంతం. గుమగుమల వంటలే వంటలే అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.